హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లోకి వెళ్ళే ముందు మనం ఎగ్జామినేషన్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జరగలేదు. క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ మీకు ఎలా ఇవ్వాలనే దానిపైన కొంత చర్చ జరిగింది. బట్ ఈ వీక్ కంప్లీట్ అయ్యేలోపు లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా కలిపి ఎగ్జామ్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. యూ నో నీడ్ టు వరీ. సో ఈరోజు టాపిక్లో మొదటిది పంచాయత్ సే పార్లమెంట్ 2.0 అనే ఒక కార్యక్రమాన్ని చేశారు. సాధారణంగా మనకి ఇలాంటివి చాలా రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు. ఇది 6 జనవరి 2025 జరిగింది, పంచాయత్ సే పార్లమెంట్. అయితే మనకి ఎగ్జామినేషన్లో అడగబోయేటటువంటి విషయం ఏంటి అని కనుక మనం చూస్తే, ఈ పంచాయత్ సే పార్లమెంట్ అనేటటువంటిది ఎవరు చేశారో అని అడుగుతాడు. సో ఇది చాలా క్లారిటీగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పంచాయత్ సే పార్లమెంటు లోక్సభ సెక్రటేరియట్తో పాటుగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు కలిసి చేశారు. సో ఏంటి పంచాయత్ సే పార్లమెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ అని కనుక మీరు ఒకసారి చూస్తే, బేసికల్గా మనకి చాలా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు పంచాయత్స్లో, సర్పంచులు గాను వీళ్ళు గాను. వాళ్ళు పార్లమెంట్ వరకు రావాలి, స్త్రీ సాధికారత అనేటటువంటిది దేశంలో పెంపొందించబడాలి అనే ఉద్దేశంతో ఎవరెవరైతే పంచాయత్లో సర్పంచులుగా ఎన్నికైనటువంటి లేదా పంచాయత్స్ లోకల్ లెవెల్లో లోకల్ గవర్నెన్స్లో ఎవరెవరైతే ఎన్నికైనటువంటి ఆడవారు ఉంటారో వాళ్ళని పార్లమెంట్కి తీసుకొచ్చి అక్కడ మొత్తం చూపించడం, అక్కడ ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేయడం, ఇట్లాంటివి చేస్తారనమాట. దీన్నే పంచాయత్ సే పార్లమెంట్ అనేటటువంటి కార్యక్రమంగా చేస్తున్నారు. ఇది లోక్సభ స్పీకర్ ఇనాగ్రేట్ చేశారు సెంట్రల్ హాల్ ఆఫ్ ద సంవిధాన్ సభలో. ఆర్గనైజర్స్ ఎవరంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, దాంతోపాటుగా లోక్సభ సెక్రటేరియట్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. బేసికల్గా ఒకేషన్ ఏంటంటే 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ భగవాన్ బిర్సా ముందా రెబిలియన్ అని ఒకటి జరుగుతుంది. ఈ రెబిలియన్లో భాగంగా ట్రైబల్ లీడరు అలాగే ఫ్రీడమ్ ఫైటర్గా పేర్కొన్నటువంటి బిర్సా ముందా వీళ్ళ యొక్క 105th బర్త్ యానివర్సరీ జరుపుకుంటూ ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా ఉమెన్, వీళ్ళని పంచాయత్స్లోకి తీసుకొచ్చి, పంచాయత్స్ నుంచి పార్లమెంట్లోకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళని సత్కరిస్తూ రేపొద్దున మీరు కూడా ఈ పార్లమెంట్లో భాగస్వాములు అవ్వాలి అనేటట్టుగా మోటివేషన్ చేస్తారనమాట. సో ఇక్కడ పార్టిసిపెంట్స్ మనకి దాదాపుగా 502 మంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ట్రైబల్ ఏరియాస్ మాత్రమే వచ్చారు. అంటే వెనకబడినటువంటి ప్రాంతాల నుండి వ్యక్తుల తాలూకా ఈ రిప్రజెంటేషన్ అనేటటువంటిది, అంటే పార్లమెంట్స్ కానీ పంచాయత్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పాలిటిక్స్లో ఎక్కువ మంది ఈ ప్రాంతాల నుంచి రావాలి, ముఖ్యంగా ఉమెన్ రావాలి. ఇది నాట్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ బట్ డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని కూడా, పొలిటికల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్ అనేటటువంటి దాన్ని కూడా ఒక తార్కాణంగా నిలుస్తుంది. అయితే ఇది 22 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అన్ని కలుపుకొని 22 రాష్ట్ర మరియు యూనియన్ టెరిటరీస్ని ఇక్కడ మొత్తంగా తీసుకున్నారు. అందులో భాగంగా ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ఉమెన్ రిప్రజెంటేటివ్స్, అంటే ఆడవారిలో ఎవరెవరైతే ఈ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంపవర్మెంట్ చేయాలి. అలాగే అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, వీళ్ళందరికీ రాజ్యాంగంలో వచ్చినటువంటి నియమ నిబంధనలు గురించి తెలపాలి. అలాగే పార్లమెంటరీ ప్రొసీజర్స్, పార్లమెంట్లో ఏ రకమైనటువంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు, బడ్జెట్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, సో ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అలాగే గవర్నెన్స్, పరిపాలన కూడా. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో, విద్య అలాగే గ్రామీణ అభివృద్ధిలో కాంట్రిబ్యూషన్స్, ఎవరెవరైతే అద్భుతంగా కాంట్రిబ్యూషన్స్ చేశారు, అలాగే ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఈ పర్టికులర్ సెక్టార్స్లో మంచి కాంట్రిబ్యూషన్స్ చేస్తూ వాళ్ళ రిప్రజెంటేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు అనేటటువంటిది కూడా తెలియజేయాలి. సో దీనికి కొన్ని వర్క్షాప్స్ కూడా నిర్వహించారు, లైక్ కొన్ని టూర్స్ చేశారట. పార్లమెంట్ బిల్డింగ్ని చూపించడం, సంవిధాన్ సభ, అలాగే ప్రధానమంత్రి సంగ్రహాలయ, అలాగే రాష్ట్రపతి భవన్, వీటిలన్నింటినీ చూపించారు. అలాగే అక్కడ ఈవెంట్ కూడా ఏం చేశారంటే ఈ వచ్చినటువంటి డెలిగేట్స్తో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రియంబల్ శీర్షికని చదివించారు. వి ద పీపుల్ సొలెమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఉంటుంది కదా. అలాగే లెగసీ ఏంటంటే పంచాయత్ సే పార్లమెంట్ 2024 అనేది 500 ఉమెన్ సర్పంచ్తో చేశారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందితో ఇది చేస్తున్నారనమాట. సో ఆ రకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్నవి జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో బిట్ల రూపంలో కనిపిస్తాయి, మెయిన్స్లో ఎక్కడ రావు, కానీ బట్ సమ్టైమ్స్ బిట్స్ రూపంలో మాత్రం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇది జల్లికట్టు. సో ఈ జల్లికట్టు గురించి మీ అందరికీ తెలిసిందే. తమిళనాడులో చాలా గర్వంగా జరుపుకునేటటువంటి ఒక పండగ, ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వాళ్ళ యొక్క బ్రేవరీ, వాళ్ళ యొక్క
ధైర్యాన్ని చూపించడం కోసం ఎప్పటి నుంటో ఈవెన్ సంఘం లిటరేచర్లో కూడా ఈ జల్లికట్టు గురించి ఉంది. ఈ జల్లికట్టును అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుపుతున్నారు. అయితే ఈ జల్లికట్టుకు సంబంధించి యానిమల్స్ అంటే ఏవైతే ఈ ఎద్దులు ఉన్నాయో వీటిని పట్టుకుంటారు. బేసికల్గా వెపన్స్ అవి ఏం లేవు, కానీ చేతులతోనే వాటిని పట్టుకొని కంట్రోల్ చేయాలి. సో అందులో భాగంగా వీళ్ళ యొక్క ధైర్య సాహసాలను నిరూపించినట్టు అవుతుంది. అయితే యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకించారు. ఈవెన్ కోర్టులకు కూడా వెళ్ళినప్పటికీ కూడా తమిళనాడు ప్రభుత్వం ఈ పర్టికులర్ జల్లికట్టు ప్రోగ్రామ్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంది. అలాగే ఈ జల్లికట్టు అనేటటువంటి ఫెస్టివల్ని తమిళనాడు గవర్నమెంట్ రికగ్నైజ్ కూడా చేసింది. ఇందులో భాగంగా ఇది ఒక ట్రెడిషనల్ బుల్ టేమింగ్ స్పోర్ట్. ముఖ్యంగా పొంగల్ టైంలో తమిళనాడులో చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పొంగల్ సంక్రాంతి అని అంటారు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో మిగతా పేర్లతో పిలుస్తారు. సో ఈ సమయంలో ఈ యొక్క ఎద్దులను పట్టుకొని వాటిని కంట్రోల్ చేయాలి. సో బుల్ టేమింగ్ ఫెస్టివల్ అనమాట. పార్టిసిపెంట్స్ బేసికల్గా వాటి హంప్స్ ఉంటాయి కదా, సో ఆ ఎద్దుకి పైన అది ఉంటుంది కదా గోపురం, సో దాన్ని పట్టుకొని ఇక్కడ కంట్రోల్ చేయాలి వితౌట్ ఎనీ వెపన్స్ అనమాట. సో ఇది తమిళ వాళ్ళ యొక్క గౌరవం, అలాగే వాళ్ళ యొక్క గొప్పతనం, అలాగే వాళ్ళ యొక్క బ్రేవరీ అంటే ధైర్య సాహసాలు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అగ్రికల్చర్ హెరిటేజ్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో వస్తుంది ఇది స్కీము. సాంప్రదాయ ఆచారాల్లో భాగంగా, ముఖ్యంగా వ్యవసాయ సాంప్రదాయాల్లో భాగంగా వాళ్ళకి వస్తున్నటువంటి పండగగా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. సో ఇక్కడ 600 బుల్స్ని తీసుకుంటారు. రకరకాల ప్లేస్లు ఉంటాయి. ట్రిచి, దిండిగల్, మనపరాయ్, పడుకొట్టాయి, అలాగే శివగంగాయ్ ఇలాంటి ప్రాంతం నుంచి చాలా అద్భుతమైనటువంటి ఈ జల్లికట్టుకు సంబంధించి బుల్స్ను అక్కడ పెద్ద చేస్తారనమాట, వాటిని పెంచుతారు. సో అలా తీసుకొస్తారు. అదే తెలుగు రాష్ట్రాల్లో అయితే కోడి పందాలు ఇట్లాంటివి చేస్తుంటారు, ముఖ్యంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో. అలాగే 350 మంది బుల్ టేమర్స్ ఉంటారు. అయితే ఆ మధ్యకాలంలో యానిమల్ లవర్స్ నుంచి వచ్చినటువంటి చాలా రెసిస్టెన్స్ కారణంగా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. ఎవరెవరైతే ఈ ఎద్దుల్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారో బుల్ టేమర్స్, వీళ్ళకి ముఖ్యంగా మెడికల్ రికార్డ్స్ లేదా వీళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో ఎవరెవరైతే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్లో ఫిట్గా ఉన్నారు అని సర్టిఫికెట్ వస్తుందో వాళ్ళకి ఐడి కార్డ్స్ని జారీ చేస్తారు. వీళ్ళు మాత్రమే ఈ బుల్ టేమింగ్ ఫెస్టివల్లో పాల్గొనడానికి అర్హులు. అలాగే వీళ్ళందరూ కూడా ఓత్ టేకింగ్ సెరమనీ తీసుకోవాలి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధీనంలో. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేము ఎక్కడ బుల్స్ని చంపము, అలాగే మేము సామరస్యంగానే చేస్తాము, ఇలాంటివి ఉంటాయి కదా ప్లెడ్జెస్, ఆ ప్లెడ్జెస్ని కూడా వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు మాత్రమే పాల్గొనడానికి అర్హులు. అలాగే దీని యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ చూస్తే తమిళ్ హార్వెస్ట్ ఫెస్టివల్ పొంగల్, ఈవెన్ ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయానికే వాళ్ళకి పంట అనేటటువంటిది చేతికి వస్తుంది. కాబట్టి తమిళ్ హార్వెస్ట్ ఫెస్టివల్ వచ్చినటువంటి ఆనందంలో ఈ యొక్క పండుగను జరుపుకుంటారు. ఇది తమిళ్ వాళ్ళ యొక్క బలము, ధైర్యము, వాళ్ళ యొక్క కల్చరల్ ప్రైడ్, వాళ్ళకు ఉన్నటువంటి సాంస్కృతిక జీవనానికి గుర్తింపుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ జల్లికట్టు తాలూకా పేరు ఏంటంటే అసలు జల్లి అంటే కాయిన్స్, కట్టు అంటే టైడ్. సో వాటిని పట్టుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎవరైతే ఈ ఎద్దుల్ని పట్టుకొని అదుపు చేస్తారో వాళ్ళకి డబ్బు అనేటటువంటిది ఇచ్చేవారు. అప్పట్లో రాజులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా. సో ఎవరైతే ఈ బుల్ని పట్టుకొని ఆపుతారో వాళ్ళకి కొన్ని కాయిన్స్, బంగారపు కాయిన్స్ అవి అప్పట్లో గిఫ్ట్లు ఇచ్చేవారు అనమాట. సో ఇప్పుడు కూడా తమిళనాడు గవర్నమెంట్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని బాగా సపోర్ట్ చేస్తుంది. సేఫ్టీ మెజర్స్ ఏంటంటే పార్టిసిపెంట్స్ అందరికీ మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకుంటున్నారు. అలాగే సేఫ్టీ అండ్ ఆర్డర్ కోసం ఐడి కార్డ్స్ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా జల్లికట్టులో మనం చూడాల్సినటువంటి అంశాలు. ఇది సంఘం లిటరేచర్లో కూడా దీని గురించి చెప్పారు. ముఖ్యంగా పార్టిసిపేటింగ్ బుల్స్ అన్నీ కూడా తమిళనాడులోనే ఉన్నటువంటి ఇండిజినస్ బ్రీడ్స్, అంటే ఆ ప్రాంతంలోనే పుట్టి పెరిగినటువంటి జాతికి చెందినటువంటి ఎద్దులను మాత్రమే ఇందులో పాల్గొనేలా చేస్తారు. కల్చరల్ ప్రైడ్ ఏంటంటే బేసికల్గా ఎప్పుడో తమిళుల తాలూకా పూర్వపు ఆ 4 ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ బుల్ బ్రీడ్స్ని తీసుకొని రూరల్ ట్రెడిషన్లో భాగంగా ఈ పండుగల్ని ఆచరించారని, సో ఇది మా తాలూకా సాంప్రదాయానికి ప్రతీక అని చెప్పి తమిళులు భావిస్తూ ఉంటారు. సో ఆ రకంగా మనకి జల్లికట్టు న్యూస్లో వచ్చింది. జనరల్గా ఇలాంటి వాటిపైన కూడా ఎగ్జామినేషన్లో అడుగుతారు. అలాగే నానో పవర్ టెక్నాలజీ, ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈసారి అడగడానికి ఉండేటటువంటి ప్రశ్న. ఈ నానో పవర్ టెక్నాలజీని తెలుసుకోవాలంటే ముందుగా మనం కొన్ని పదాలను తెలుసుకోవాలి. అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి, అలాగే డిఎన్ఏ సీక్వెన్సింగ్ అంటే ఏంటి, ఈ 2 విషయాలను కనుక మనం తెలుసుకుంటే ఆ తర్వాత నానో పవర్ టెక్నాలజీ అర్థమవుతుంది. ముందుగా నానో టెక్నాలజీ అంటే ఏంటంటే ఏదైనా మనకు ఉన్నటువంటి మ్యాటర్ అంటే మనకు ఉన్నటువంటి పదార్థాలను 1 నుంచి 100 నానోమీటర్ల డైమెన్షన్స్లో కనుక మనము ఆ పదార్థాలను సృష్టించడం లేదా వాటిని వాడడం అనేటటువంటి జరిగితే దాన్ని నానో టెక్నాలజీ అంటారు. అంటే చాలా సూక్ష్మంగా ఉండేటటువంటి పదార్థాలను సృష్టించి
అనేక సాంకేతికతల్లో మనం వాటిని కనుక వాడగలిగితే, ఎస్పెషల్లీ ఇన్ హెల్త్, అదర్ డిఫరెంట్ థింగ్స్, నోవల్ అప్లికేషన్స్లో మనం వాడగలిగితే ఆ ఫినామినాన్ని మనం నానో టెక్నాలజీ అంటాం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డిఎన్ఏ అనేటటువంటిది ఉంటుంది, డిఆక్సిరైబో న్యూక్లియిక్ యాసిడ్ అని అంటాం. అలాగే ప్రోటీన్స్ ఉంటాయి, ఆర్ఎన్ఏ ఉంటాయి. వీటికి ఒక సీక్వెన్సింగ్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఆధారంగా చేసుకొని ఒక జీవి ఎలా పెరుగుతుంది, అది చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణానికి ఎలా అడాప్ట్ అయింది, ఇలాంటి అనేక విషయాలను మనం కనుక్కోవచ్చు. సో ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ని కనుక్కోవడానికి మనకి పీసీఆర్ లాంటి కొన్ని మెథడ్స్ అనేటటువంటివి ఉన్నాయి, కాకపోతే అవి చాలా కాస్ట్లీ. ఇప్పుడు నానోపోర్స్ టెక్నాలజీ అనేటటువంటి ఒక కొత్త టెక్నాలజీతో ఒక పర్టికులర్ డిఎన్ఏ కానీ, ఆర్ఎన్ఏ కానీ, ప్రోటీన్స్ కానీ, ఎమినో యాసిడ్స్ కానీ, వీటి తాలూకా సీక్వెన్స్ని కనుక్కునేటటువంటి ఒక పద్ధతిని కనిపెట్టారు. దాని పేరే నానోపోర్స్ సీక్వెన్సింగ్. సాధారణంగా ఈ నానోపోర్ సీక్వెన్సింగ్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఒక పర్టికులర్ ఐటమ్ ఉంటుంది. మనం ఏదైనా ఒక బయోలాజికల్ ఐటమ్ తీసుకుంటే అందులో నానోపోర్స్ ఉంటాయి. అంటే ఇందాక మీకు చెప్పినటువంటి నానో డైమెన్షన్లో కన్నా ఇంకొక 1/100 వేస్తే అంత చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయంట. మన శరీరంలో కూడా ఉంటాయి, మైక్రోస్కోప్ పెట్టి చూపిస్తే తప్ప కనిపించదు. సో ఇలాంటి నానోపోర్స్ ఉన్నటువంటి ఒక మెటీరియల్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ని ఇక్కడ పెడతారు ఇట్లా. దీని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పవర్ని అప్లై చేస్తారు, అంటే కరెంటును అప్లై చేస్తారు. దీని కారణంగా ఏమవుతుందంటే ఈ డిఎన్ఏ మెటీరియల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్ భాగంలో గుండా ప్రయాణిస్తుంది. ప్రయాణించినప్పుడు ఇది ఏ సీక్వెన్సింగ్లో ఉంది అనేటటువంటిది ఇది వెళ్ళినటువంటి కొన్ని పొటెన్షియల్ చేంజెస్ కారణంగా ఈ నానోపోర్ అనేటటువంటిది డిటెక్ట్ చేస్తుంది. దాని కారణంగా డిఎన్ఏ సీక్వెన్సింగ్ అనేటటువంటి దాన్ని మనం వేగంగా పట్టుకోవచ్చు. సో నానో స్కేల్ హోల్స్ ఎంబెడెడ్ ఇన్ ఏ థిన్ మెంబ్రేన్. ఇదేం చేస్తుందంటే ఈ నానో హోల్ ఏం చేస్తుందంటే పొటెన్షియల్ చేంజెస్ అంటే డిఎన్ఏ సీక్వెన్స్లో ఉన్నటువంటి మార్పులను గుర్తిస్తుంది. ఎప్పుడు వెన్ ఇట్ చార్జ్డ్ బయోలాజికల్ మాలిక్యూల్స్ పాస్ త్రూ, అంటే ఏదైనా ఈ డిఎన్ఏ లాంటి మాలిక్యూల్స్ దీని గుండా చార్జ్డ్ పార్టికల్స్గా అంటే కరెంటుని అప్లై చేసి అవి కనుక ప్రయాణిస్తే అప్పుడు ఆ పొటెన్షియల్ చేంజెస్ అందులో ఉన్నటువంటి మార్పులను గుర్తిస్తుంది. ఈ గుర్తించడం కారణంగా మనకి ఏమవుతుంది, ఒక సింగిల్ మాలిక్యూల్ కానీ లేదా ఎమినో యాసిడ్స్ కానీ డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ వీటి తాలూకా సీక్వెన్సింగ్ని ఇది అనలైజ్ చేస్తుంది, సెన్స్ చేస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ కండక్టివిటీ వాడతారు, దాని కారణంగా ఆ సీక్వెన్సింగ్లో ఉన్నటువంటి చేంజెస్ కూడా అర్థమవుతాయి. సో దీనివల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో డిఎన్ఏ సీక్వెన్సింగ్ని అర్థం చేసుకోవచ్చు. ఇవి మెడికల్ ఫీల్డ్లో చాలా విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. అలాగే మనకి టార్గెటెడ్ సీక్వెన్సింగ్ అని ఈ డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఆధారంగా అనేక జబ్బుల్ని నయం చేయడానికి కానీ రీసెర్చెస్ కానీ ఇవన్నీ పనికొస్తాయి అన్నమాట. సో అందులో భాగంగా ఇందులో కాస్ట్ ఎఫెక్టివ్ మెథడాలజీది సీక్వెన్సింగ్ టెక్నాలజీని కనుగొనడానికి, అలాగే ఈజ్ ఆఫ్ యూస్, మినిమం కంప్యూటేషనల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి కావాల్సి వస్తుంది. అలాగే స్మాల్ శాంపిల్ సైజ్, ఓన్లీ డిఎన్ఏలో చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ సైజ్ ఉంటే ఈ నానోపోర్ సీక్వెన్సింగ్ అనే టెక్నాలజీలో మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ది యూనిక్ క్యాపబిలిటీస్ ఏంటంటే రియల్ టైమ్ అనాలిసిస్ ఇస్తుంది, అలాగే పాకెట్ సైజ్ అప్లికేషన్సే ఉంటాయి ఎందుకంటే నానో స్కేల్లో ఉంటాయి కాబట్టి. అలాగే డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ అల్ట్రా లాంగ్ థ్రెడ్స్ ఉండొచ్చు, షార్ట్ థ్రెడ్స్ ఉండొచ్చు. ఆ డిఎన్ఏ తాలూకా స్ట్రక్చర్లో, ఆ డిఎన్ఏ తాలూకా లెంగ్త్లో ఏది ఉన్నా కూడా ఇది దాన్ని అనలైజ్ చేస్తుంది. అలాగే టార్గెటెడ్ సీక్వెన్సింగ్ ఆఫ్ స్పెసిఫిక్ జీన్స్ ఆర్ రీజియన్స్, అంటే ఒక ప్రాంతం నుంచి వచ్చిన డిఎన్ఏ ఒకలా ఉంటుంది. ఇప్పుడు మన డిఎన్ఏ ఒకలా ఉంటుంది హ్యూమన్స్, ఏషియాలో పుట్టి పెరిగిన వాళ్ళు, ఆఫ్రికాలో డిఎన్ఏ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ సీక్వెన్సింగ్ లాంటి వాటిని అర్థం చేసుకోవడానికి బేసికల్గా ఇది ఉపయోగపడుతుంది. సో ఇది నానోపోర్స్ టెక్నాలజీ. ఇంకా డెప్త్ వెళ్ళామంటే గబుక్కుని మనకు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్కి ఎంతవరకు పనికి వస్తుందో అంతవరకు తీసుకుంటే చాలు. అలాగే ఇస్రో ఈ మధ్యకాలంలో కౌపి ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటి చేయబోతోంది. బేసికల్గా కౌపి అంటే బఠానీ. సో దీన్ని ఇస్రో PSLV C60 POM ఆర్బిటల్ మిషన్ ఒకటి ఉంది, PS4 ఆర్బిటల్ మిషన్ అని. అందులో ఈ కౌపీని ఆన్బోర్డ్ చేసి పైకి పంపించారు. అంటే స్పేస్లో కూడా ఈ బఠానీ ఎదిగేటటువంటి అవకాశం ఉంటుందా? సాధారణంగా భూమి వాతావరణంలో తప్ప మనకి పంటలు పండేటటువంటి అవకాశం స్పేస్లో ఉండదు. కానీ ఈ కౌపీకి డ్రాట్ రెసిస్టెంట్ అనేటటువంటి న్యాచురల్ క్యారెక్టర్ అండ్ ట్రైట్ ఉండడం వల్ల దీన్ని స్పేస్లో కూడా మనం పండించగలిగితే
అప్పుడు పైకి వెళ్ళినటువంటి ఈ వ్యోమగాములు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి చాలా రోజుల వరకు వాళ్ళు స్పేస్లో ఉండేటటువంటి పరిస్థితులు కల్పించవచ్చు. దీనికి సంబంధించి సీడ్స్ జెర్మినేటెడ్ అండర్ మైక్రో గ్రావిటీ కండిషన్స్, అంటే లాంచ్ చేసిన 4 రోజుల తర్వాత మైక్రో గ్రావిటీ, అతి తక్కువ గ్రావిటీ ఉన్నటువంటి సందర్భాలలో ఈ కౌపీ అనేటటువంటిది ఎలా గ్రో అవుతుంది అనేటటువంటి దాన్ని ఇప్పుడు చెక్ చేయబోతున్నారు. ఈ కౌపీకి ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది, దాని పేరు విజ్ఞా అన్గునికులాటా. అఫ్ కోర్స్ దీన్ని కొంచెం బెటర్గా చదవాలని అనుకుంటే ఇది బాగా కొంచెం 4-5 సార్లు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది బేసికల్గా ఏంటంటే ఫెబాషియా అనేటటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి సీడ్ ఇది దీనికి చాలా అదర్ నేమ్స్ ఉన్నాయి. కొంతమంది సదరన్ పీ అంటారు, అలాగే బ్లాక్ ఐడ్ పీ అంటారు. సో ఎనీథింగ్ కుడ్ బి కాల్డ్ విత్. అలాగే దీని క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది బేసికల్గా లెగుమినస్ క్రాప్, అంటే పప్పు దినుసులకు సంబంధించినటువంటి పంట. సో దీనికి ఏంటంటే బేసికల్గా క్లైంబింగ్ ఆర్ ట్రైలింగ్ వెయిన్స్ అనేటటువంటి ఉంటాయి. ఇలా మనకి పైకి వచ్చేటట్టుగా ఆ బఠానీలో కనుక మీరు చూస్తే దానికి ఆ ట్రైలింగ్ వెయిన్స్ అనేటటువంటివి కనిపిస్తాయి. ఇది బ్లాక్, వైట్ ఆర్ రెడ్ కలర్లో రకరకాల చోట్లలో పండుతూ ఉంటుంది. ఇందులో 25 grams ప్రోటీన్ ఉంటుంది, అలాగే రకరకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేటటువంటివి ఉంటాయి. దీని కారణంగా మనకు బెనిఫిట్ ఏంటంటే సాధారణంగా మనకి వరి లాంటి పంటలు ఏం చేస్తాయంటే భూమిలో ఉన్నటువంటి నత్రజనిని పైకి పీల్చుకొని ఆ పంటలు ఎదుగుతాయి. కానీ ఈ కౌపీ లాంటి ఈ యొక్క పంటలు లెగుమినస్ క్రాప్స్ కాబట్టి భూమిలోకి నత్రజనిని ఇవి పంపిస్తాయి. కాబట్టి భూసారం అనేటటువంటిది పెరుగుతుంది ఇలాంటి పంటల వల్ల. సో లో ఫర్టిలిటీ సాయిల్స్ని రెప్లెనిష్ చేస్తుంది, రూట్స్ ఏవైనా పాడైపోతే డికేని దాన్ని ఇంకా బెటర్ చేస్తుంది, అలాగే సాయిల్ని ఎన్రిచ్ చేస్తుంది. అందుకే మనకి సాధారణంగా మన రాష్ట్రాల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ గద్వాల్, మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనంతపూర్ ఇలాంటి ప్రాంతాల్లో వరి పంట వేసిన వెంటనే వేరుశనగ పంట వేస్తారు. ఎందుకంటే భూమి తన సారాన్ని కోల్పోకుండా నత్రజనిని లోపలికి పెడుతుంది కాబట్టి. ఆ రకంగా డ్రాట్ టాలరెంట్ కూడా ఇది, అంటే చాలా రకరకాల సాయిల్స్లో ఇది పండుతుంది. అలాగే దీనికి వాటర్ తక్కువ ఉన్నా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఈ PSLV C60 అనేటటువంటి ఒక రాకెట్లో పెట్టి దీన్ని పైకి పంపించి ఇది రోదస్లో కూడా పెరిగే అవకాశం ఉందా అని చెక్ చేస్తున్నారు. గుడ్ ఎక్స్పెరిమెంట్. సో ఇస్రో ఈ కౌపీ సీడ్స్ని ఆన్బోర్డ్ చేసింది. అయితే దీనికి బెస్ట్ సాయిల్స్ ఏముంటాయంటే వెల్ డ్రైన్డ్ లోమీ ఆర్ హెవీ సాయిల్స్ అనేటటువంటి ఉండాలి. కొంత మట్టిలో మాత్రమే వీటిని పెట్టి పైకి పంపించారు. అలాగే శాండీ సాయిల్స్ అనేది ఎర్లీగా క్రాప్ మెచ్యూర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కల్టివేషన్ కూడా మెయిన్గా చిన్న రైతులు ముఖ్యంగా డెవలపింగ్ రీజియన్స్లో మన ఇండియా లాంటి ప్రాంతాల్లో దీన్ని పండిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఏమవుతుందంటే ఆఫెన్ కల్టివేటెడ్ విత్ అదర్ క్రాప్స్ టు షేడ్ టాలరెంట్, అంటే ఇది ఏదైనా ఒక పంట ఎదిగినా ఆ పంట నీడలో కూడా ఇది ఎదిగేటటువంటి అవకాశం ఉంది. సాధారణంగా పంటలన్నీ కూడా సూర్యరశ్మి పడకుండా, సన్ రేస్ పడకుండా పండవు. కానీ కౌపీ అలా కాదు, సన్ రేస్ తక్కువ పడినా కూడా పండగలిగినటువంటి కెపాసిటీ ఉన్న పంట. సో దీని కారణంగా మనకి గ్రౌండ్ మీద ఇది చాలా క్విక్గా ఇది కవర్ చేస్తుంది. సాయిల్ ఎరోజన్ కూడా ఇది నిరోధిస్తుంది. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దీన్ని పండిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెస్ట్ ఆఫ్రికాలో 87% ప్రొడక్షన్ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. నైజీరియాలో 46% ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉత్పత్తి జరుగుతుంది. మన దేశంలో మైనర్ పల్స్ క్రాప్గా దీన్ని పండిస్తారు. ముఖ్యంగా ఎరిడ్, సెమీ ఎరిడ్ ఏరియాస్లో లైక్ పంజాబ్, హర్యానా, ఢిల్లీ, వెస్ట్రన్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కౌపీ అనేటటువంటి దాన్ని పండిస్తారు. సో ఆ రకంగా మనం ఈ పంటని ఒకటి జాగ్రఫీ ఆధారంగా మనకి అడిగేటటువంటి అవకాశం ఉంది. 2 ఇస్రో వాళ్ళు పంపించారు కాబట్టి ఆబ్వియస్గా ఇంపార్టెంట్. సో యాజ్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్గా కూడా అడగడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. ఇక లాస్ట్ టాపిక్ ఈరోజు రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అనేటటువంటి దాని గురించి ఓవరాల్గా దేశంలో తగ్గుతోందంట. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళేటటువంటి వ్యక్తుల సంఖ్య తగ్గుతోందని ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది కనుక మీరు చూస్తే ఇదిగోండి 1991లో చాలా అధికంగా ఉన్నటువంటి రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ 2019 వచ్చేటప్పటికి చాలా వరకు తగ్గింది అని మనకు ఉన్నటువంటి గణాంకాలు చెప్తున్నాయి. అందులో భాగంగా 2011లో 37.6% ఉన్నటువంటి మైగ్రేషన్ ఇప్పుడు 2023 వచ్చేటప్పటికి 29% తగ్గింది. అలాగే డొమెస్టిక్ మైగ్రేషన్ అంటే భారతదేశంలో మన దేశం లోపల అంతర్రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి మైగ్రేషన్ ఏదైతే ఉందో ఇది 53.7 మిలియన్ అంటే 5 కోట్ల మంది తగ్గి 11.8% 2011 to 2023 మధ్య నమోదైందని చెప్తున్నారు. అలాగే ఎకనామిక్ మైగ్రేషన్ అంటే ఆర్థికపరమైనటువంటి అవకాశాల కోసం వెళ్ళేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్వల్పంగా 50 లక్షల మంది మాత్రమే తగ్గారు.
4.5 కోట్ల నుంచి 4 కోట్లకు తగ్గింది 2011-23 మధ్య. అలాగే డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, ఈ మధ్య కాలంలో వ్యవసాయం మీద ఆధారపడేటటువంటి వ్యక్తుల సంఖ్య కూడా పెరిగిందని చెప్తున్నారు. 2023-24లో 46% ఉన్నది 2017-18లో 42.5% ఉంది. అంటే వ్యవసాయం అనేటటువంటి దాన్ని ఎక్కువగానే ఇప్పటికీ ప్రజలు చేస్తున్నారు. దీంతో పాటుగా హయ్యర్ ఫుడ్ డిమాండ్ కాంట్రిబ్యూటెడ్ టు పర్సిస్టెంట్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎక్కువగా ఫుడ్ ప్రొడక్ట్స్ అనేటటువంటి దానిపైన డిమాండ్ ఉన్నటువంటి కారణంగా ఈ మధ్యకాలంలో ఫుడ్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం కూడా అధికంగా ఉందని మనకి రిపోర్ట్ చెప్తోంది. అలాగే రూరల్ వేజెస్, గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చేటటువంటి జీతాలు పెరగట్లేదు, అలానే తగ్గట్లేదు. కానీ ఆడవాళ్ళకి ఇచ్చేటటువంటి జీతాలు మాత్రం 2.3% గత 5 సంవత్సరాల్లో తగ్గినట్టు మనకి నివేదిక చెప్తోంది. అలాగే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ 2014-24 10 సంవత్సరాలలో ఓన్లీ 2.5 crore రూరల్ హౌసెస్ మాత్రమే కట్టారు. గవర్నమెంట్ చాలా లెక్కలు చెప్తోంది, కానీ కట్టినటువంటిది మాత్రం కేవలం 2.5 కోట్లు మాత్రమే కట్టారు. కట్టగలిగిన కెపాసిటీ ఉన్నటువంటిది దాదాపుగా 4.6 కోట్లు కట్టగలిగిన కెపాసిటీ ఉంది సంభావ్యంగా, కానీ కట్టినవి మాత్రం సగం మాత్రమే. అలాగే అర్బనైజేషన్లో కనుక మనం చూస్తే అర్బన్ ప్రొడక్టివిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్, సాధారణంగా మనకి పట్టణ ప్రాంతాల్లో తక్కువకు పనిచేసేటటువంటి, తక్కువ ద్రవ్యానికి పనిచేసేటటువంటి లేబర్ కావాలి, అంటే తక్కువ శాలరీకి పనిచేసేటటువంటి లేబర్ కావాలి. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ తగ్గినటువంటి కారణంగా అర్బన్ ఏరియాస్లో ప్రొడక్టివిటీ అనేటటువంటి తగ్గుతుంది. కాబట్టి ఇది అర్బన్ ఏరియాస్ నుంచి వచ్చేటటువంటి జీడిపి మీద చాలా అధికంగా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే పాలసీ ఛాలెంజెస్ కనుక మనం చూస్తే ఫిస్కల్ ట్రేడ్ ఆఫ్స్ ఇంక్లూడ్ ఇంక్రీజ్డ్ రెవెన్యూ స్పెండింగ్, రెడ్యూస్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఎక్స్పాండెడ్ జిఎస్టీ కవరేజ్. ఇది మనకి బేసికల్గా అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పాలసీ రికమెండేషన్స్ కనుక మనం చూస్తే రూరల్ ఇన్కమ్స్ని పెంచితే, అంటే ప్రభుత్వం ఏదో ఒక పని చేసి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఆదాయాలు పెంచాలి. అలాగే ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలి, ఎందుకంటే అధికంగా గ్రామీణ ప్రాంతాల మీద ప్రజలు డిపెండ్ అవుతున్నారు కాబట్టి. అలాగే అర్బన్ గ్రోత్, పట్టణాలలో కూడా ఆర్థిక పరమైనటువంటి అవకాశాలను పెంచితే కొంచెం బెటర్ మైగ్రేషన్ అనేటటువంటిది, ప్రొడక్టివ్ మైగ్రేషన్ అనేటటువంటి జరుగుతుంది. కొంతమంది ఎవరెవరైతే అధికంగా డబ్బులు సంపాదించుకుంటారో వాళ్ళు పట్టణ ప్రాంతాలకు వస్తారు. అలాగే స్ట్రైవ్ ఫర్ బ్యాలెన్స్డ్ రూరల్ అర్బన్ డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ రెండింటికి మాత్రం సమతుల్యత అనేటటువంటిది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేటటువంటిది మెయింటైన్ చేయాలి. సో ఇది ఈ పర్టికులర్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు. ఈ రోజున నానోపోర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు ద ఎగ్జామినేషన్. సో ఇవి ఈరోజు టాపిక్స్. పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ సెక్షన్లో ఉంటుంది, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.